జమదగ్ని మునిరాజు రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వచ్చి కలకల కలకల కన్నీరు తీసిండు. బామా, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా గానీ మనకు నాగవెల్లి నడవలేదు. 4 రోజులలో నాగవెల్లి ఉన్నది అని మనం సంబరపడే వరకే నాకు చెవుల గోపం కావాలన్నట, చేతుల తీర్థం కావాలన్నట, లేకపోతే మనకు గండం ఉన్నదట అని ఎక్కడి నుంచో వచ్చిన వేద పండితుడు చెప్పిండు. బామా, నిన్ను ఇయ్యాల నేను విడిపోయే కాలం వచ్చింది బామా అని కలకల కలకల కన్నీరు తీసిండు. అప్పుడు ఆ రేణుకా ఎల్లమ్మ కూడా ఈ జమదగ్ని మునిరాజు పాదాల మీద పడి కలకల కలకల కన్నీరు తీస్తుంది. నీ మీది భ్రమలు నాకేమి తీరినాయి, నా మీది భ్రమలు నీకేమి తీరినాయి, లగ్గమొక్కటైంది నాదా, మనకు నాగవెల్లి నడవలేదు అని ఈ రేణుకా ఎల్లమ్మ కలకల కలకల కన్నీరు తీస్తున్నది. అప్పుడు ఆ జమదగ్ని మునిరాజు తన నొట్టికున్న బాసింగాన్ని విడిచి, చేతుకున్న కంకణాన్ని విడిచి, బామా నేను వెళ్ళిపోతున్నా అని అన్నప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ, నాదా నువ్వు పోయిన కాడ నీకు అభమే జరుగునో శుభమే జరుగునో, నువ్వు పోయిన కాడ నీకేదన్నా అతివారం వస్తే నాకు ఎట్లా తేలాలి నాదా, నా బతికేం కావాలి నాదా అని ఈ రేణుకా ఎల్లమ్మ కలకల కన్నీరు తీసుకుంటే ఈ జమదగ్ని మునిరాజు అడిగితే ఆ జమదగ్ని మునిరాజు ఒక మాట అంటాడు. ఆమా రేణుకా ఎల్లమ్మ, నీ నోటి నుంచి ఈ అతివారం అన్న మాట రాకపోనుండే, ఇక నాకు పోయిన కాడ నాకు అతివారం తప్పది కావచ్చు, నాకు అతివారం రానే రాదు, నాకు ఆపతి రానే రాదు. ఒకవేళ ఆపది గనుక వచ్చినట్టుంటే నీ కాళ్ళకున్న కంచు మట్టెలు కదిలి కింద పడతాయి బామా అని అంటాడు. అప్పుడు ఆ రేణుకా ఎల్లమ్మ, నేను ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ నీళ్ల తాకిడికి ఈ కంచు మట్టెలు కదిలి కింద పడిపోవచ్చు నాదా, గదెట్లా అతివాలం అవుతుంది, అది నాకు నమ్మకం లేదు అని అంటే, నీ మెడలో ఉన్న నల్ల పూసల దండ తెగి కింద పడుతుంది బామా అని అంటాడు. అప్పుడు ఆ రేణుకా ఎల్లమ్మ, నల్ల పూసల దండ దినం తప్పించి దినం, దినం తప్పించి దినం ఇట్లా పెరిగిపోతూ ఉంటే ఆ నల్ల పూసల దండ పెరిగిపోతుంది, ఇరిగిపోతుంది, అరిగిపోతుంది. ఆ అరిగిపోయి కింద పడితే గదెట్లా అతివారం అవుతుంది నాదా, దానికి నాకు నమ్మకం లేదంటే, ఇట్లా ఈ రేణుకా ఎల్లమ్మ ఏ మాట చెప్పినా దానికి ఇంకో మాట చెప్తానే ఉన్నది. అప్పుడు ఈ జమదగ్ని మునిరాజు, ఆమా నాకు అడవి లోపల గనక నాకు ఏదన్నా అతివారం వస్తే, నాకేదన్నా ఆపద వస్తే, ఇప్పుడు నేను నీకు చెప్పిన ప్రతి ఒక్కటి ఒకేసారి జరుగుతుంది. అట్లా కాకుండా నువ్వు పార్వతి పక్కల పండుకొని ఉన్నప్పుడు నీకు రండకలలు వస్తాయి బామా, నీకు ముండకలలు వస్తాయి అని చెప్పి ఈ జమదగ్ని మునిరాజు ఇవన్నీ ఒక్కసారి జరిగినప్పుడు నాకు అతివారం వచ్చిందని తెలుసుకో బామా అని ఈ రేణుకా ఎల్లమ్మతో చెప్తాడు. అప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ చాలా బాధపడుతూ కలకల కన్నీరు తీస్తూ, నాదాకు అడవి లోపల అతివారం వచ్చి ఇవన్నీ జరిగి నాకు తెలిసిన నాడు నువ్వు మళ్ళీ లేవాలి అంటే, నువ్వు మళ్ళీ మంచిగా కావాలి అని అంటే ఏం చేయాలి నాదా, నిన్నెట్లా లేపుకోవాలి నేను అని అడిగినప్పుడు జమదగ్ని మునిరాజు, భామా రేణుకా ఎల్లమ్మ, నువ్వు సత్యాన బోనాన్ని సత్యంగా వండుకొని వస్తే ఆ బోనం మీద ఉన్న వెలుగులను చూసి నేను లేస్తా అని ఈ జమదగ్ని మునిరాజు రేణుకా ఎల్లమ్మతో చెప్తాడు. రేణుకా ఎల్లమ్మను కళ్ళ నిండా చూసుకొని, బామా నేను వెళ్ళిపోతున్నా అని ఈ జమదగ్ని మునిరాజు అడవిలోకి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.